విశ్వనాథ్ గారు లాంటి కళా తపస్వి చీర తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. ఇవాల్టి వరకు ప్రజలందరూ తనని అభిమానించేలాగా చేస్తూ వస్తుంది. నాకు ఇండస్ట్రీ లేకున్నా పర్వాలేదు, కెరీర్ లేకున్నా పర్వాలేదు అని బయటకు వచ్చావు చూడు, ఆ ధైర్యం చాలా పెద్దవాళ్ళకి కూడా ఉండదు. ట్రూత్ ఆల్వేస్ విన్స్ అని ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఎందుకు ఆ చిన్న లాజిక్ మర్చిపోతున్నారా? ఎక్కడైనా కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుందా? ఇవాళే కొత్తగా ఎలిమినేట్ అయినట్టు. పాడతా తీగ ఇస్ అ వెరీ ప్రెస్టీజియస్ షో. ఎస్పీబీ సార్ ఉన్నప్పటి నుంచి అంత బాగా వస్తుంది. సో ఎప్పుడైతే ప్రొడక్షన్ హౌస్ మారిందో, బాడీ షేమింగ్ చేయడం కానీ, పాడే ముందు కాన్ఫిడెన్స్ అంతా తీయడానికి ట్రై చేయడం కానీ, అంటే నేను కరెక్ట్ మైక్ పట్టుకున్నప్పుడు నాలా ఇంకొకరు సఫర్ అవ్వకూడదు అని ఒక గుడ్ ఇంటెన్షన్తోనే నేను చేశాను. ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క సింగర్ బయటకు వచ్చి మాత్రం నీకు ఆపోజిట్ అవుతున్నారు కదా, అది నీకు కొంచెం పెయిన్ కలిగిస్తూ ఉండొచ్చు కదా. పెద్ద సింగర్స్ వాళ్ళందరూ ఒక ఇది కూడా ఒక రీజన్ నేను మ్యూజిక్ వదిలేస్తాను అనడానికి. బికాస్ అంత ఆ సింగర్స్ నీకు అంతకు ముందు కూడా పరిచయం ఉండి ఉంటారు, నువ్వు అక్క అక్క అని పిలిచే ఉంటావు. ఎందుకు ఇలా అని వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం ఏమైనా చేస్తావా? స్టోరీస్ పెట్టాకైతే నేను మెసేజ్ అయితే పెట్టాను, అక్క మీరు నా పెయిన్ ఇలాగా డ్రామా అని అలా పెట్టలేరు, మీకు తెలుసు నేను ఎలా హార్డ్ వర్క్ చేస్తాను అంటే. నాంపల్లి స్టేషన్ కాడ పాటకి ఈ డ్రెస్కి ఏమైనా సంబంధం ఉందా అని అక్కడ నువ్వు ఆన్ స్పాట్ ఇది ఈ డ్రెస్ సెట్ అవ్వదండి అని చెప్పే ప్రయత్నం చేసావా? నోట్స్ ఇక్కడ టైట్గా ఉంది, నాకు బ్రీదింగ్ తీసుకునేటప్పుడు చాలా అన్కంఫర్టబుల్ ఉందని కూడా చెప్పాను. సో ఆవిడ ఏమన్నారు, ఓన్లీ పాట అద్భుతంగా పాడే వాళ్ళకి డ్యాన్స్ రాకుండా వాళ్ళు పనికిరారు. అక్కడైతే అలానే చెప్పారు. పర్టికులర్గా ఒక సీనియర్ ఉమెన్ జర్నలిస్ట్ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టిందని మీరు బాధపడ్డట్టుగా విన్నాం. అసలు ఏం జరిగింది? ఒక విమెన్ ఇంకొక అమ్మాయిని అలా టార్గెట్ చేసి రాంగ్ ప్రూవ్ చేయడానికి ట్రై చేయడం ఇస్ వెరీ రాంగ్. నా ఏజ్ని నన్ను అంత కమెంట్ చేశారు, మరి మీరు అంత ఏజ్ వచ్చి మీరు కూడా ఎందుకు వీడియో పెట్టాల్సి వచ్చింది సోషల్ మీడియాలో? సో అంటే అమ్మ వాళ్ళు ఏమన్నా అన్నారా ఇదంతా అవసరం లేదులే అని? వీడియో పెట్టకముందు అయితే నన్ను ఆపడానికి ట్రై చేశారు. బికాజ్ ఇలా అన్న యూఆర్ గోయింగ్ అగైన్స్ పవర్ఫుల్ పీపుల్, సో నువ్వు పెట్టినా అందుకే ఆ స్టేజ్ మీద కూడా రావడం జరిగింది. ఇది వేరేలా కన్వే గట్టిగా మాట్లాడింది అని ఎమోషనల్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామన్న చేయి పట్టుకొని తీసుకెళ్తుంటే నన్ను లాగారు వెనక్కి చరణ్ సార్. లాగి లేదు షూటింగ్ ఎవ్వరు కూడా ఇక్కడి నుంచి కదలరు అని చెప్పి మా మదర్ని పంపించేశారు అక్కడి నుంచి. వెళ్తున్నప్పుడు మా మదర్ ఏమన్నారంటే, నువ్వు ఎవరి మీద అయితే క్వశ్చన్ చేసావు వాళ్ళు కూడా ఏమంటున్నారు, మాకేం అవసరం, చిన్న పిల్ల మీద మాకేం అవసరం, మా వీళ్ళు ఏం ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారంటే. సో ఐ వాంట్ టు డెడికేట్ దిస్ టు ఇండియన్ ఆర్మీ అండ్ దోస్ హూ లాస్ట్ దేర్ లైఫ్స్ పహల్గామ్ ఇన్సిడెంట్లో. ఏదైనా ఒక హిందీ పాట. तलवारों पे सरवार दिए अंगारों में जिस्म जलाया है. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ప్రవస్తి తన పేరు కన్నా ముందు మనందరికీ తన పాటే పరిచయం. ఊహ తెలిసినప్పటి నుంచి అందరూ మాట్లాడితే తన పాటలు పాడుతుంది. విశ్వనాథ్ గారు లాంటి కళా తపస్వి చీర తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. అప్పుడు కూడా ఎక్కడా తడబడని తన ధైర్యం, పాట పట్ల ఉన్న నిబద్ధత ఇవాల్టి వరకు ప్రజలందరూ తనని అభిమానించేలాగా చేస్తూ వస్తుంది. అయితే పాటకు పచ్చముద్ర వేయాలంటే సినిమానే అవసరమా? సినిమాను వదిలేస్తే ప్రపంచంలో పేరు లేదా? ఎంతోమంది గాయకుల్ని గుర్తించిన తర్వాత సినిమాల్లోకి తీసుకున్న సంఘటనలు లేవా? ఏం జరుగుతోంది? ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రవస్తి మనతో పాటు ఉంది, మాట్లాడదాం. హాయ్ ప్రవస్తి. హాయ్ అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ డేర్కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అక్క. ఎందుకంటే ఏది చేసైనా పర్వాలేదు, సినిమాలో ఒక పాట పాడాలి, ఎలా అయినా పర్వాలేదు, అందులో సస్టైన్ అవ్వాలి అని చాలా స్థాయిలో దిగుతూ ఎన్నో పాలిటిక్స్ చేస్తూ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్న వాళ్ళని చూస్తున్నాం. బట్ నాకు ఇండస్ట్రీ లేకున్నా పర్వాలేదు, కెరీర్ లేకున్నా పర్వాలేదు అని బయటకు వచ్చావు చూడు, ఆ ధైర్యం చాలా పెద్దవాళ్ళకి కూడా ఉండదు. ఇంత ధైర్యం ఎలా నీకు? కాన్ఫిడెన్స్ అక్క. అండ్ ట్రూత్ ఆల్వేస్ విన్స్ అని ఐ బిలీవ్ ఇన్ దట్. సో నిజాయితీ ఎప్పుడైనా బయటకు వస్తుంది అండ్ ఇట్ విల్ విన్ అని నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో ఆ కాన్ఫిడెన్స్తో అంతా బయట పెట్టాను. నువ్వంటేనే పాట. అసలు ఈ హడావిడిలో పడి నీ పాటని అసలు మిస్ అవ్వద్దు, ఒక్క పాట ఏదైనా. లా 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 కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే,
ప్రియతమా నీవచట కుశలమారే నిచట కుశలమే ఊహలన్ని పాటలే కనుల తోటలో తొలి కనుల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే నా హృదయమే. ఈ పాట నువ్వు వదిలేస్తా అంటున్నావు, పాట నిన్ను వదులుతుందా చెప్పు. మీరు అన్నట్టు చాలా మంది ఇదే మాట అంటున్నారు. సో ఐ థింక్ ఐ కీప్ లెర్నింగ్ మ్యూజిక్, దట్స్ ఫర్ షూర్. యా, అండ్ ఇంకొకటి ప్రవస్తే, ఒకప్పుడు అంటే ఇదే ఈ దరిద్రం ఏంటంటే మేము అప్రూవ్ చేస్తే తప్ప సింగర్స్ అయిపోరు అని కొన్ని కాంపిటీషన్స్. బట్ ఇప్పుడు అంతా చెరిగిపోయింది, సెల్ ఫోన్ వచ్చింది. ఎక్కడెక్కడో లతా మంగేష్కర్ లాంటి వాయిస్ ఉంటే ఒక బిచ్చగత్తిని తీసుకొచ్చి ఎంత పెద్ద సెలబ్రిటీని చేశారు. అంటే మన దగ్గర ప్రతిభ ఉంటే ఏరుకొచ్చుకోవాల్సిందే, బతిమాలుకోవాల్సిందే, వాళ్ళ ఆఫర్లు ఇచ్చేది ఏమీ లేదు. కామెంట్స్ చూస్తున్నావు, నేను అందరూ ఒకటి అడుగుతున్నారు, అసలు నువ్వు కాంపిటీషన్స్కే వెళ్ళకు ప్రవస్తే, నువ్వు ప్రూవ్ చేసుకునేది ఏమీ లేదు ఇప్పుడు అంటున్నారు. అవి చూస్తున్నావు నువ్వు. అలాంటప్పుడు ఏమనిపించింది, అసలు నీకు ఇంకేం అవసరం, నువ్వు కాంపిటీషన్స్కే వెళ్ళొద్దు కదా. యా, వాళ్ళు చెప్పినట్టు నేను ఆల్రెడీ ప్రూవ్డ్, లైక్ చాలా రియాలిటీ షోస్లో ప్రూవ్ చేసుకొని ఉన్నాను. 15 years రియాలిటీ షోస్ చేసుకుంటూ వచ్చాను. ఎగ్జాక్ట్లీ, నా ఏజ్ 19 సో వాళ్ళది ఒక పాయింట్ ఉంది, యూఆర్ ఆల్రెడీ ప్రూవ్డ్, సో ఎందుకు రావడం అనేది. కానీ ఐ హ్యాడ్ ఎ రీజన్, ఐ నీడెడ్ మోర్ ఎక్స్పోజర్, నాకు ఇంకా ఆపర్చునిటీస్ కావాల్సి వచ్చింది. బికాస్ విన్నర్ అయ్యాక కూడా కొన్ని ఆపర్చునిటీస్ రాలేదు ఆఫ్టర్ సూపర్ సింగర్. సో నేను దానికి ఆ రీజన్కి వచ్చాను. అండ్ మై హోల్ ఫ్యామిలీ ఈజ్ డిపెండెంట్ ఆన్ మీ. సో అలాంటప్పుడు ఇంకా కావాలి కదా, ఇంకా రావాలి షోస్, ఫైనాన్షియల్ ఇంకా మంచిగా సెటిల్ అవ్వాలి అన్న థాట్తో వచ్చాను అంతే. సో దిస్ ఈస్ ది ఓన్లీ రీజన్ ఐ కేమ్ టు దిస్ సీజన్. నువ్వు నేషనల్ వైడ్గా వేరే లాంగ్వేజెస్లో కూడా కాంపిటీషన్స్, రియాలిటీ షోస్కి వెళ్ళావు. ఎలిమినేషన్ అనేది నీకు ఇవాళ కొత్త కాదు. ఎందుకు ఆ చిన్న లాజిక్ మర్చిపోతున్నారా? ఎక్కడైనా కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుందా? ఇవాళ కొత్తగా ఎలిమినేట్ అయినట్టుగా లేదంటే నా ఏజ్ చూసి ఏదో చిన్నపిల్ల ఏదో మాట్లాడేస్తుంది అన్ని వాళ్ళు అసలు నా మాటలు వినకుండా కామెంట్స్ పెట్టేస్తున్నారు. నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా పెయిన్, నా యాగని ఏం అర్థం చేసుకోకుండా దే ఆర్ సేయింగ్ ఆల్ దిస్. సో నాకు కొత్త కాదు ఎలిమినేషన్ అనేది, బికాస్ 14 రియాలిటీ షోస్ చేసా. 14లో మోస్ట్లీ 7లో ఎలిమినేట్ అయ్యే ఉన్నా. సో విన్నర్ అయినా కూడా కొన్ని వాటిలో ఇంకా ½ మార్క్ డిఫరెన్స్ అలా ఎలిమినేట్ అయిన షోస్ ఉన్నాయి ఫైనల్స్కి వెళ్ళకుండా. సో అప్పుడు కూడా నేను వీడియోస్ చేయొచ్చు, ఇఫ్ ఐ డెంట్ యాక్సెప్ట్ ఫెయిల్యూర్. అప్పుడే నేను వీడియోస్ చేసి నాకు ఇలా చేశారు అది చేశారని చెప్పుండొచ్చు. కానీ నేను చేయలేదు, బికాస్ న్యాయంగా తీసారు అనిపించింది. మేబీ నేను అంత బాగా పాడలేదేమో, ఇంకా బెటర్ అవ్వచ్చేమో అన్న థాట్లో ఉండి నేను ఏం చెప్పలేదు బయట. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ మెంటల్ ట్రామా ఉండింది నాకు మెయిన్ థింగ్. అది ఏ రియాలిటీ షోలో లేదు నాకు. బాడీ షేమింగ్ చేయడం కానీ, పాడే ముందు కాన్ఫిడెన్స్ అంతా తీయడానికి ట్రై చేయడం కానీ, అంటే నేను కరెక్ట్ మైక్ పట్టుకున్నప్పుడు ఈరోజు ఎలిమినేషన్ ఉంది మర్చిపోకండి, జాగ్రత్త పాడండి, గుర్తుపెట్టుకోండి అని చెప్పడం కావాలని డైరెక్టర్ వచ్చి. సో ఇవన్నీ నేను ఏ రియాలిటీ షోలో చూడలేదు. అండ్ జడ్జ్మెంట్లో డిస్క్రిమినేషన్ అయితే నేను ఎక్కడా చూడలేదు ఇంతలాగా. సో ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఒకలా ట్రీట్మెంట్, విఐపి ట్రీట్మెంట్, మిగతా వాళ్ళని తక్కువ చేసి చూడడం. సో ఇవన్నీ కూడా ఎలా అయినా బయట పెట్టాలి, కెరియర్ ఏమైనా పర్లేదు, నాలా ఇంకొకరు సఫర్ అవ్వకూడదు అని ఒక గుడ్ ఇంటెన్షన్తోనే నేను ఇది చేశాను. కామన్ ఆడియన్స్ అందరూ నీకు సపోర్ట్ ఉన్నారు, అది గమనిస్తున్నాను కింద మొత్తం కామెంట్స్లో. అండ్ ప్రవస్తే ఇప్పుడు వీళ్ళందరూ నీకు సపోర్ట్ ఇస్తున్నారు, బట్ ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క సింగర్ బయటకు వచ్చి మాత్రం నీకు ఆపోజిట్ అవుతున్నారు కదా. అది నీకు కొంచెం పెయిన్ కలిగిస్తూ ఉండొచ్చు కదా, అరే నా సింగర్స్ నాకు సపోర్ట్ చేయట్లేదని. ఎప్పుడైనా కన్వే చేసే ప్రయత్నం చేసావని అర్థం చేసుకోండి అని వాళ్ళకి. యాక్చువల్లీ ఇది ముందే ఎక్స్పెక్ట్ చేశాను, ఇదంతా ముందే నేను ఎక్స్పెక్ట్ చేసేవన్నీ చేశాను. బికాజ్ ఐ నో పెద్ద సింగర్స్ వాళ్ళందరూ ఒక ప్యాచ్, వాళ్ళందరూ అక్కడే పని చేస్తున్నారు, అక్కడే వాళ్ళకి ఆపర్చునిటీస్ అన్నీ వస్తున్నాయి. సో వాళ్ళకి ఏం జరిగిందో పాస్ట్లోనూ వాళ్ళు గుర్తు తెచ్చుకోరు, బికాజ్ నౌ దే ఆర్ ఇన్ హై పొజిషన్. సో నాకు తెలుసు నాకు సపోర్ట్ అయితే చెయ్యరు అని తెలుసు, కానీ మరి ఇంతలా నన్ను టార్గెట్ చేస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దట్ వాజ్ కొంచెం డిసప్పాయింటింగ్. అండ్ ఇది కూడా ఒక రీజన్ నేను మ్యూజిక్ వదిలేస్తాను అనడానికి, బికాస్ అంత టాక్సిసిటీ ఉంది ఇండస్ట్రీలో. నాకు హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఒక్క సింగర్ ముందుకు రాలేదు అసలు. ఒక కాల్ కానీ ఒక మెసేజ్ కానీ ఏం లేదు. నేను ఒక షోలో ఇలా ఎమోషనల్ అయ్యి అంతా చెప్పినప్పుడు సూపర్ సింగర్లో. సో అప్పుడు చేయండి, ఇప్పుడేదో నేను నిజాలు బయట పెట్టినప్పుడే మీరు ఎందుకు నన్ను అగెయిన్స్ట్ అయిపోయి టీమప్ చేసి మాట్లాడుతున్నారు. సో దిస్ ఇస్ వెరీ బ్యాడ్ థింగ్. ఇంకొకటి ఏంటంటే నార్మలైజ్ చేసేసారు, అంటే రియాలిటీ షోస్ ఎంతే అందరికీ జరుగుతాయి, దానిలో ఏముంది అని అంటున్నారు. సో నార్మలైజ్ ఎందుకు చేశారు అసలు?
మీరు కానీ అప్పుడే మాట్లాడుంటే నాలాంటి వాళ్ళు సఫర్ అయ్యే వాళ్ళు కాదు ఇప్పటి వరకు కూడా. ఎగ్జాక్ట్లీ. సో మీరు అక్కడ మాట్లాడకుండా నార్మలైజ్ చేసేసారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఎందుకు వెళ్ళడం నీ తప్పు, సో అవుతుంది అంటున్నారు. ఇట్స్ లైక్ విక్టిమ్ బ్లేమింగ్ కదా. సో అవుతుందని ఎవరం ఊహించం. ఎస్పెషలీ పాడతా తీగ ఇస్ అ వెరీ ప్రెస్టీజియస్ షో. ఎస్పీబీ సార్ ఉన్నప్పటి నుంచి అంత బాగా వస్తుంది. సో ఎప్పుడైతే ప్రొడక్షన్ హౌస్ మారిందో, డైరెక్టర్ మారిపోయారో అప్పటి నుంచి ఇలా స్టార్ట్ అయింది. సో నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, నా పెయిన్ నేను చెప్తుంటే మీరు దాని డ్రామా అని ఏదేదో పిచ్చి పిచ్చి వాగుతుంది, సోషల్ మీడియా ఉంది కదా అని కొంతమంది సింగర్స్ నన్ను అనడం. సో ఆల్ ఐ కెన్ సేస్, నా ప్లేస్లో మీరు లేరు, నా టాలరెన్స్ లెవెల్ మీకు తెలీదు, నా పెయిన్ మీకు తెలీదు, దాన్ని మీరు డ్రామా అనలేరు. అండ్ మీలో మదర్స్ కూడా ఉన్నారు ప్లేబ్యాక్ సింగర్స్లో. సో అదే మీ పిల్లలకి అయితే ఇంత ఇంజస్టిస్ మీరు స్టాండ్ తీసుకోరా, ఇలానే నార్మలైజ్ చేస్తారనేది వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ సింగర్స్ నీకు అంతకు ముందు కూడా పరిచయం ఉండి ఉంటారు, నువ్వు అక్క అక్క అని పిలిచే ఉంటావు. ఎందుకు ఇలా అని వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం ఏమైనా చేసావా? ఆ స్టోరీస్ పెట్టాకైతే నేను మెసేజ్ అయితే పెట్టాను, అక్క మీరు నా పెయిన్ ఇలాగా డ్రామా అని అలా పెట్టలేరు, మీకు తెలుసు నేను ఎలా హార్డ్ వర్క్ చేస్తాను అంటే దే ఆర్ లైక్ వీ నో యాజ్ అ సింగర్ నువ్వు చాలా నువ్వు వదులుకోవాలని కూడా మేము అనుకోవట్లేదు, ప్లీజ్ కంటిన్యూ యువర్ మ్యూజిక్ కెరియర్ మాత్రం వదులుకోకు, యూఆర్ అ వెరీ గ్రేట్ సింగర్ అని పెడుతున్నారు, కానీ దాని గురించి మాట్లాడలేదు. సరిపట్లేదు. ఇప్పుడు ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఏమంటున్నారంటే దీనికి, మేము అమ్మ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు కూడా మేము డైరెక్షన్ చేసాము, ఆయన మమ్మల్ని మెచ్చుకున్నారు, మాకేమి ఇప్పుడు కొత్త కాదు అన్నట్టుగా ఒక కౌంటర్ వీడియో చేశారు. దానికి ఏం రిప్లై ఇస్తాను? ఆ సీజన్లో నేను లేను కాబట్టి నాకు తెలీదు, నా సీజన్లో నేను జరిగింది పెడుతున్నాను అండ్ వాళ్ళందరి కెరియర్ పనంగా పెట్టలేదు, నేను పెట్టాను. సో నేను మాట్లాడుతున్నాను, నాకు జరిగింది నేను చెప్తున్నాను. అండ్ నాకు తెలిసి ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు చేసినా కూడా ఇన్ని డాన్సులు చేయడం కానీ ఫోర్స్ చేయడము కుళ్ళు జోకులు మాత్రం లేవు, అది మాత్రం ఆడియన్స్కి తెలుసు. బికాస్ దే బిన్ వాచింగ్ దిస్ షో సిన్స్ 25 years. సో వాళ్ళకి తెలుసు. ఇది మాత్రం చాలామంది నాకు మెసేజ్లు పెట్టడం కానీ కామెంట్స్ కానీ పెడుతున్నారు, నిజంగా మారిపోయింది పాడతీగా, ముందులాగా అనిపించట్లేదు, అమ్మాయి చెప్పేది నిజమే ఏమో అని చాలామంది అంటున్నారు. సో నేను ఒక్కదాన్ని చెప్పే పాయింట్ కదా, అది అందరు అనుకునే పాయింట్, కానీ నేను బయటకు వచ్చి చెప్తున్నాను అంతే. చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు నీతో కూడా ఉంటారు, మాకు ఇదే ఎందుకని మేము ధైర్యం చేయలేకపోయాం ప్రవస్తి, ఏదో మాకు అవకాశం రాదనో ఇలా ఇంత ఒత్తిడి ఉంటుందనో ఉంటుంది కదా, చెప్పారా నీతో బయట? చాలా మంది కొంచెం ఇప్పుడు ఎస్టాబ్లిష్ సింగర్స్ వాళ్ళు కూడా కొంతమంది నాకు మెసేజ్ చేయడం జరిగింది, థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్, మేము కూడా చాలా సఫర్ అయ్యాము, ఇదే పాడతా తీయగలం అని కూడా చెప్పారు. సో అంతే, అందరు కెరియర్ కోసం భయపడుతున్నారు, నేను భయపడలే, ఇంకా నాలో ఎవరు సఫర్ అవ్వకూడదని గట్టిగా ఆలోచించి ఈ స్టెప్ తీసుకున్నాను. కానీ ప్రవస్తి ఇప్పుడు ఇలా నువ్వు బయటకు వచ్చావు, ఒక విషయం జరిగింది అని చెప్పావు, ఒకవేళ అలా జరుగుంటే ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా, సరే ఒక మనిషి నుంచి ఒక మాట వచ్చింది, నిజాలు ఎంతవరకు ఉన్నా రెక్టిఫై చేసుకుందాం, మారదామని అనుకోవాలి ఎవరైనా, పెద్ద తరహాగా ప్రతి వ్యక్తులు తప్పులు చేస్తారు, ఓకే ఏదైనా నువ్వు హట్ అయి ఉంటావమ్మా మేము రిపీట్ కాకుండా చూసుకుంటామంటే ప్రాబ్లమ్ సాల్వ్. కానీ నువ్వు ఏదైతే భయపడ్డాను అన్నావో, ఏదైతే ఒత్తిడి అవుతుంది అనుకున్నావో, నీకు వీడియోస్ వస్తున్నాయి, రకరకాల కౌంటర్ వీడియోస్ వస్తున్నాయి కదా, ఇది 19 years జస్ట్, నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా ఇది డీల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే నువ్వు ఎవరి గురించి అయితే చెప్పావో వాళ్ళు చాలా సీనియర్స్, అది పాటల పరంగా ఏజ్ పరంగా కూడా వాళ్ళే తట్టుకోలేక వీడియోస్ పెడుతున్నారు కదా, జస్ట్ యువర్ 19 కదా, ఎలా డీల్ చేస్తున్నావు ఈ స్ట్రెస్ అంతా? కొంచెం ఫస్ట్లో హార్డ్ ఉండింది, బికాజ్ వాళ్ళ ఫ్యాన్స్ నుంచి కానీ ఇలా హేట్ మెసేజెస్ బాగా రావడం, కంటెస్టెంట్స్ కానీ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అలా చేయడం చాలా జరిగాయి ఫస్ట్లో. బట్ ఐ న్యూ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్ ఇస్ రైట్ అనే కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉండింది. అండ్ అదే నేను చెప్తున్నా, నాలా సఫర్ అవ్వకూడదు ఇంకెవ్వరు కూడా, వీళ్ళకి ధైర్యం లేకపోయినా నాకు ఉంది, నేను ఎలా అయినా ఇవన్నీ బయట పెట్టాలి, ఐ హ్యావ్ టు ఎక్స్పోజ్ ఆల్ దీస్ డార్క్ సీక్రెట్స్ ఇంత మంచి ప్రెస్టీజియస్ షోలో. అండ్ ఇట్స్ ఒకవేళ ఇట్స్ డిస్ట్రాయింగ్ పాడతా తీగస్ నేమ్, ఎస్పీబీ సార్ క్రియేట్ చేసింది, వీళ్ళందరూ డిస్ట్రాయ్ చేస్తున్నారు ఇలా చేసి, ప్రొడక్షన్ హౌస్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ. సో ఐఎమ్ ఆల్సో ట్రైయింగ్ టు సేవ్ అ ప్రెస్టీజియస్ నేమ్ పాడతా తీగ అనేది, అంతేకాని దాని మీద డర్ట్ చల్లడం అయితే ఏం లేదు. అండ్ మేము పాటకు దగ్గర డ్రెస్సులు ఇస్తామని ఒకటి చెప్పారు, నువ్వు వెంటనే ఒక వీడియో పెట్టావు, ఈ పాటకి ఈ డ్రెస్, అది పేద నాంపల్లి స్టేషన్ కాడ పాటకి ఈ డ్రెస్కి ఏమైనా సంబంధం ఉందా అని, అక్కడ నువ్వు ఆన్ స్పాట్ ఇది ఈ డ్రెస్ సెట్ అవ్వదండి అని చెప్పే ప్రయత్నం చేసావా? యా, నేను అది కూడా చెప్పా వీడియోలో. ఐ వెంట్ టు ప్రవీణ మ్యామ్, జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్. సో ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పాను, మ్యామ్ ఇక్కడ అంతా గుచ్చుకుంటుంది, ప్లస్ ఐ డోంట్ థింక్ పాటకు సెట్ అవుతుందని, అండ్ ఆల్సో ఇక్కడ టైట్గా ఉంది, నాకు బ్రీదింగ్ తీసుకునేటప్పుడు చాలా అన్కంఫర్టబుల్ ఉందని కూడా చెప్పాను పాడేటప్పుడు.
సో ఆవిడ ఏమన్నారు, లేదు చూడ్డానికి అయితే బాగుంది, కెమెరాలో బాగుంటుందని చెప్పారు, కానీ నేను అన్కంఫర్టబుల్ అని చెప్పా కూడా ఆ పాయింట్ ఆవిడ పట్టించుకోలేదు. మళ్ళీ నన్ను నీ మనస్సాక్షి తెలుసు అది ఇది అంటున్నారు. సో ఐ థింక్ షీ నోస్ వెరీ వెల్. నేను వెళ్ళి కూడా మాట్లాడాను అక్కడ. సో చెప్పినా పట్టించుకోలేదు. వాళ్ళకి మా లాంటి కామన్ పీపుల్కి ఎక్కడ బాధ అవుతుందంటే, కీరవాణి గారు, సునీతమ్మ లేదా చంద్రబోస్ గారు, అసలు నిజంగానే ఒక విశ్వనాథ్ గారు ఉన్నారు, ఒక బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు అనుకుందాం, ఒక ఇళయరాజా గారు ఉన్నారు. అప్పుడు మనం ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాము, ఇవేవి చెయ్యము, నిలబడి నోరు మూసుకుని పాట పాడేసి వస్తాం అంతే. సో నిజంగానే కామన్ ఆడియన్స్ కూడా నచ్చట్లేదు, ఇలాంటివి వద్దేమో, డాన్స్ వద్దేమో, వెకిలి జోక్స్ వద్దేమో అని కొంచెం రియలైజ్ అయ్యి, ఎందుకంటే వాళ్ళు సీనియర్స్ నుంచి చూస్తూ వస్తున్నారు, వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా జానకమ్మ కదలకుండా పాడిన జానకమ్మ లాంటి వాళ్ళని చూసి వచ్చినప్పుడు కామన్ ఆడియన్స్ అంతా నెగిటివే ఉన్నారు వాళ్ళకి. అసలు నిజంగానే వద్దని నీకు సపోర్ట్ చేసినప్పుడు ఒక్క క్షణం ఆగి, అరే ప్రజలందరూ ఏదో కోరుకుంటున్నారు, ఇది కాదేమో. ఇప్పుడు ఏదైనా పబ్లిసిటీ కోసం, వ్యూవర్షిప్ కోసం వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటే, ఆ ప్రొడక్షన్ హౌస్ డబ్బులు రావాలి, ఏవైనా ఉండొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ది డే ప్రజల కోసం కదా. ప్రజలందరూ అపోజ్ చేస్తున్నప్పుడు మనం ఒకసారి రీథింక్ చేద్దామని ఒక్కసారి రియలైజ్ అయితే బాగుంది. బట్ ఎక్కడో ఈగోయిస్టిక్ గా వెళ్తున్నట్టుంది కదా వ్యవహారం అంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అయితే రాంగ్ ప్రూవ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఆ రీల్లో కూడా కనిపించింది మాట్లాడే విధానం కానీ అన్ని. సో అది ఎంత చేసినా దే కాంట్ బీ ఫూలింగ్ ఆడియన్స్. ఇప్పటి వరకు చేస్తుంటారు కానీ ఇప్పటి నుంచి చేయలేరు, బికాస్ నేను చాలా ప్రూఫ్స్తో కూడా బయట పెట్టాను. సో వాళ్ళు ఎంత ట్రై చేసినా మేబీ కొంతమంది ఫూల్ అవుతారేమో ఆడియన్స్లో ఆ షోకున్న రెస్పెక్ట్ ద్వారా. కానీ ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి నాకు తెలిసి చాలా మంది రియలైజ్ అయ్యే ఉంటారు. అవును అవును. సో మేబీ ఇప్పటి నుంచి తగ్గించచ్చేమో షూటింగ్స్లో, కానీ ఇప్పటి వరకు అయితే చాలా చేశారు మమ్మల్ని ఫోర్స్ చేయడం కానీ. ఎందుకు ఇప్పుడు పొద్దున్న యాక్చువల్లీ ఒక రీల్ చూసారు, జ్ఞాపిక వాళ్ళు రిలీజ్ చేశారు, దానిలో నాకు నేనే డాన్స్ చేస్తున్నట్టు నన్ను బాగా చూపించారు వీడియోలో. అది వాళ్ళు నన్ను ఫోర్స్ చేసిన కంటెంట్, అది బయట తెలియదు ఆడియన్స్కి. నేను పాడాక ఆ మూవీలో శ్రీదేవి ఎలా చేసుంటారు, నువ్వు అలానే చేయాలి ఇప్పుడు నేను చెప్పాను సార్, నాకు రాదు సార్ అవన్నీ, నేను సింగర్ని, నేను పాడడానికి వచ్చాను కానీ నాకు అన్నీ యాక్టింగ్ కానీ ఇవేం రావు అంటే లేట్ చేయాలన్నారు. సో ఐ హ్యాడ్ టు డూ సంథింగ్. అది ఆ రీల్లో ఎలా పోర్ట్రే చేస్తున్నారంటే నాకు నేను ఏదో ఎంజాయ్ చేసుకుంటూ డాన్స్ చేసినట్టు పోర్ట్రే చేశారు. సో దిస్ ఇస్ హౌ ఈజీ జనాలకు చూపించడం, అంటే జనాల్ని ఫూల్ చేయడం. సో అలా చేస్తున్నారు, అది కూడా కొంచెం బాధ అనిపిస్తుంది, ఎందుకు ఫూల్ చేస్తున్నారు ఆడియన్స్. అదే కదా, నిజంగా అబద్ధం అంటే ఏదైనా ఓపెన్ గా చెప్పేస్తే అయిపోతుంది, సరే లేదా ఇక్కడికి ఆపేసినా బాగుండేది, వాళ్ళు ఎట్లీస్ట్ ఏదో జరిగింది అని. బట్ మేమంతా అదే అనుకుంటున్నాం, ఎట్లీస్ట్ నువ్వు వచ్చావు, ఇది ఎంత గొడవ అవుతున్నా నెక్స్ట్ కొంచెం జాగ్రత్త పడే అవకాశం ఉంది వాళ్ళు, నువ్వు ఏదైతే చేంజ్ నెక్స్ట్ వాళ్ళు అదే జరిగేటట్టుంది. అండ్ ఎప్పుడైనా ఆలోచించావా ప్రవస్తి, మేమందరం డిస్కస్ చేసుకుంటాం కామన్ పీపుల్ అంతా, పాటల పోటీకి కావాల్సింది పాట పాడడం. ఎండ్ ఆఫ్ ది డే మీరు సినిమాలో పాడినా స్క్రీన్ కి వెనకాల పాడతారు, ఈ డాన్స్ ఎందుకు అసలు, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఇది నార్త్ కల్చర్ కదా, ఎందుకు ఈ డాన్స్ అంత ఫోర్స్ చేస్తున్నారు అంటే? ఇప్పుడు సింగర్స్ గా కొన్ని మూమెంట్స్ ఇస్తే దట్స్ ఫైన్, బికాజ్ మేము అది ఆటోమేటిక్ వచ్చేదే, ఎంజాయ్ చేస్తూ మూమెంట్స్ ఇచ్చేది దట్స్ ఫైన్. కానీ బీజిఎం లో మీరు డాన్స్ చేయాలి, మీరు చేయకపోతే అసలు వేస్ట్, ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఏంటి మీరు, బ్రీత్ కష్టం అవుద్ది కదా. ఇప్పుడు పల్లవి చరణానికి మధ్య బీజిఎం మనం అలర్ట్ అయ్యి బాడీ ఒక్కొక్కలా ఉంటుంది, వాళ్ళ టాలరెన్స్ వాళ్ళకి తగ్గట్టుగా ఉంటుంది. సో యూ కాంట్ ఫోర్స్ సమ్మన్. చిన్నపిల్లలతో కంపేర్ చేసి వాళ్ళ సీజన్ ఎంత బాగా చేశారు, మీకు ఇంత ఎక్స్పీరియన్స్, ప్రొఫెషనల్ సింగర్స్ అందరూ, మీరు చేయకుండా వేస్ట్ అలా మాట్లాడారు వచ్చి. సో దిస్ ఇస్ వెరీ రాంగ్. యూ కాంట్ ఫోర్స్ అ సింగర్ ఇలా డాన్స్ చేయమని. అన్నీ మా మైండ్లో చాలా వెళ్తూ ఉంటాయి పాడేటప్పుడు. యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ లిరిక్స్ గుర్తు పెట్టుకోవాలి, ఎక్స్ప్రెషన్స్ వాయిస్లో చూపించాలి, ఈ లైన్ తర్వాత ఈ లైన్ వస్తుంది, మ్యూజిక్ గ్యాప్స్ గుర్తు పెట్టుకోవాలి. సో ఇంత వెళ్తున్నప్పుడు మైండ్లో నువ్వు డాన్స్ చేయని యూ కాన్ ఫోర్స్ సమ్మన్. అవును అవును, నేను బయట మీ ప్రోగ్రామ్స్ కూడా చూస్తాను, మీరు చాలా పద్ధతిగా అక్కడ కూడా పాడేసి వెళ్ళిపోతారు పాట పోర్షన్ మట్టుకే, బయట ఏదో చేసి ఇక్కడ చేయాలని కూడా అనలేదు. అండ్ బాణి జయరామ్ గారు, జానకమ్మ, సుశీలమ్మ వీళ్ళు ఎవరు డాన్స్ చేయలేదు, వాళ్ళు పాడిన పాటలు ఇప్పుడున్న వాళ్ళు ఇంకే పాడలేరు, అలా పాడలేరు కూడా. ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి వాయిస్ లో వచ్చే వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. అండ్ అలా మనం ట్రై చేయాలి, కానీ ఫేస్ ఇది కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లేవు నీకు నన్ను అన్నారు అక్కడ. లేవు. అదే నేనేమైనా యాక్టర్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ నాట్ అన్ యాక్టర్, కానీ నీకు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లేవు, నువ్వు ఇంకా చూపించచ్చు నీకు ఇచ్చిన సాంగ్స్కి, అలా కూడా అన్నారు. సో ఐ డోంట్ థింక్ దట్స్ రైట్. ఇక్కడ నా సింగింగ్కి మార్క్స్ వస్తాయి, నా ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్ సాంగ్కి. దానికి మీరు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లేవు అండ్ పర్ఫార్మెన్స్కి ఎక్స్ట్రా మార్క్స్ ఇచ్చేయడం, కొంతమందికి తప్పులు చేసిన డాన్స్ చేసి కవర్ చేసేస్తున్నారు, సో వాళ్ళకి ఎక్స్ట్రా మార్క్స్ ఇవ్వడం అలా జరిగింది. అంటే ఇప్పుడు ఓన్లీ పాట అద్భుతంగా పాడే వాళ్ళకి డాన్స్ రాకుండా వాళ్ళు పనికిరారు, ఇంకా అవసరం లేదు. అక్కడైతే అలానే చెప్పారు.
అసలు ఇంకొక నీకు జోక్ చెప్పనా, ఈ రీసెంట్ ఒక సినిమా రిలీజ్ అయింది, చక్రి గారి వాయిస్ ని ఏలో పెట్టి సేమ్ ఎవరైతే మనకు లేరు మ్యూజిక్ డైరెక్టర్ ఆయనతో పాడిస్తున్నారు. అంటే రాను రాను ఏ వచ్చేస్తుంది, గొంతులు అవసరం లేకుండా పోతుంది. ఈ టైంలో నిజమైన నాలెడ్జ్ ఒక టాలెంట్ దొరకడమే కష్టం అనుకుంటే ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్ని పెట్టి చేయమంటే చేయలేరు కదా వాళ్ళు ఎవరు కూడా. అంటే సింగింగ్ రియాలిటీ షోలో కాకుండా ఇంకేదో అయిపోతుంది అక్కడ. ఎగ్జాక్ట్లీ ఓన్లీ సింగింగ్ బేస్ చేసుకొని ఉంటే బాగుంటుంది. అండ్ మేము విన్నాం ఇప్పుడు నీకు మీడియా అంతా చాలా సపోర్ట్ చేస్తుంది, కామన్ ఆడియన్ అంతా సపోర్ట్, బట్ పర్టికులర్గా ఒక సీనియర్ ఉమెన్ జర్నలిస్ట్ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టిందని మీరు బాధపడ్డట్టుగా విన్నాం. అసలు ఏం జరిగింది? యా, సో షీఈస్ అ వెరీ ఫేమస్ జర్నలిస్ట్ అండ్ నాకేం బాధ అనిపించింది అంటే ఒక విమెన్ ఎంపవర్మెంట్ అంటారు, సో అదెందుకు అక్కడ కనిపించలేదని నాకు అనిపించింది. అంటే ఒక విమెన్ ఇంకొక అమ్మాయిని టార్గెట్ చేసి నువ్వు రాంగ్ అని ప్రూవ్ చేయడానికి చేసినట్టు అయ్యింది ఆ ఇంటర్వ్యూలో. యాక్చువల్లీ చాలా మంది ఆడియన్స్ రియలైజ్ అయ్యారు. సో ఆవిడ అంత ఏజ్ ఉంది, అంత ఎక్స్పీరియన్స్ ఉంది, మరి ఆవిడకి ఆవిడ కూడా ఇలానే ఒక వీడియో చేశారని నాకు తర్వాత తెలిసింది ఇంకో ఛానల్ మీద. మరి నా ఏజ్ని నన్ను అంత కమెంట్ చేశారు, మరి మీరు అంత ఏజ్ వచ్చి మీరు కూడా ఎందుకు వీడియో పెట్టాల్సి వచ్చింది సోషల్ మీడియాలో? సో అంటే మీకు తెలుసు అన్యాయం జరిగినప్పుడు మీరు బయట పెట్టాలి. మీరు దానికి నన్ను జడ్జ్ చేసి నువ్వు అక్కడే అడగాలి కదా, వీడియో వాజ్ అ వెరీ చీప్ మూవ్, చాలా చెప్పగా ఉండింది వీడియో అన్నారు. సో ఐ డోంట్ థింక్ దట్స్ రైట్. మరి మీరే ఎందుకు వీడియో పెట్టారో నాకు తెలీదు. అండ్ ఒక విమెన్ ఇంకొక అమ్మాయిని అలా టార్గెట్ చేసి రాంగ్ ప్రూవ్ చేయడానికి ట్రై చేయడం ఇస్ వెరీ రాంగ్. ఎగ్జాక్ట్లీ, పెయిన్ అనేది పెయిన్ అంతే, అది ఏదో ఒక మాధ్యమంలో చెప్పాల్సింది, సంబంధం లేదు కదా. అండ్ ఈ ఏజ్ లో ఇంకా పెయిన్ ఉంటుంది. ఇప్పుడు ఒక 45 years 50 years ఉంటేనే స్టేబుల్ గా ఉండలేము, అట్లాంటిది 19 years ఒక అమ్మాయి హర్ట్ అయింది. ఫస్ట్ అదే విందాం తన బాధ అనుకోవాలి ఫస్ట్. అయితే ఏదేమైనా పక్కన పెడితే అమ్మ నీకు ఏమైనా చెప్పు తల్లి అని చెప్పుకొని ఇవ్వాలి. అసలు మాట్లాడనివ్వలేదు అని మీరు చాలా ఒపీనియన్స్ చెప్పొచ్చు, నేను తప్ప అనుకోవట్లేదు, కానీ నన్ను మాట్లాడనివ్వకుండా మీ ఒపీనియన్స్ నా మీద రుద్దేసి ఐ థింక్ దట్స్ వెరీ రాంగ్. బట్ చాలా స్ట్రాంగ్ ఉన్నావు నువ్వు, మాత్రం చాలా స్ట్రాంగ్ ఉన్నావు అసలు. అంతే, ఇంకా ఐమ్ యూస్ టు దట్. సో ఇంకా నేను నా పాయింట్ మీద ఉంటాను. మీరు ఎంతైనా నన్ను డిస్ట్రాక్ట్ చేయండి, ఏమైనా చేయండి, మీరు నన్ను ఎంత ప్రూవ్ చేయడానికి రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేసినా నేను తప్పను, నేను నా మాట మీద ఉంటాను. ఓకే. అండ్ ఇంకొకటి ఎలా అంటే మనం ఒకరు బాధపడితే, ముఖ్యంగా అమ్మాయిలు బాధపడితే కామన్ ఆడియనే ఇంత ఎంకరేజ్ చేసినప్పుడు ఒక జర్నలిస్ట్ పొజిషన్లో ఉంటే మేము చాలా నేర్చుకొని వస్తాం. అన్యాయం జరిగితే ఎదుటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా పక్షపాతానికి వ్యతిరేకంగా మన వాళ్ళు ఉన్నా కూడా న్యాయం వైపు నిలబడాలని మాకు నేర్పిస్తారు యాజ్ ఎ జర్నలిస్ట్గా. అలాంటప్పుడు ఏదైనా కానీ నిజమేంటో తెలుసుకోవాలి, న్యూట్రల్గా కూర్చోగలగాలి. అలా కూర్చోకుండా నేను ముందే ఒక స్టాండ్ తోటో ఒక ఫేవరెటిజం తోటో కూర్చుంటే నిజంగా సమాజానికి చాలా రాంగ్ వెళ్తుంది ఎప్పుడైనా కూడా. అది యాజ్ ఎ జర్నలిస్ట్గా నాకు తెలుసు, ఎవరు అలా చేయొద్దు. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరి నోరు నొక్కే పడితే రేపు తప్పే కరెక్ట్గా వెళ్తుంది. ఎక్కడో చోట ఎవరో ఒకరు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పుడు బేబీ ఇందులో జరుగుతుందని నువ్వు వచ్చావు ముందుకి, అది నీ కెరీర్ని నువ్వు సాక్రిఫైస్ చేస్తావు, తెలుస్తుంది నువ్వు భయపడ్డావు. చాలా మంది ఏమన్నారు, ఎందుకు ప్రవస్థ నువ్వు పాటలు వదులుకోవడం అవసరం లేదు, నిన్ను ఎవరు అలా చేయరు, ఎవరు తొక్కరు అన్నారు. బట్ ఇప్పుడు జరుగుతుందంతా చూస్తే అదే, పాటలు రాకుండానే ఒక వర్గం అంతా. జస్ట్ రియాలిటీ షోలో అని కాదు, నేను అన్ని ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఆ వర్డ్ అన్నాను. ఇంకా నేను ఇండస్ట్రీకి దూరం ఉంటాను అని నేను చెప్పినట్టుగా ఈ సీనియర్ సింగర్స్ అందరూ కూడా టీమప్ అయ్యి అవసరం వచ్చినప్పుడు మాత్రం ఒక్కరు కూడా ముందుకు రాకుండా, సో అంత టాక్సిసిటీ ఉన్న ఫీల్డ్ నాకు అవసరమా అని ఆలోచించి ఆ వర్డ్ చెప్పాను. ఇది మాత్రం నిజమే ప్రవస్థ. అంటే నేను కొంచెం ఓపెన్గానే చెప్తున్నా. మిగతా సొసైటీలో ఎవరికైనా కష్టం వస్తే ఒక కాకి కష్టం వచ్చినా చివరికి 10 కాకులు వస్తాయి. కానీ ఎందుకు ఇండస్ట్రీలో ఒక ఐకమత్యం ఉండదంటే వాళ్ళ భయం ఉంటుందేమో, నేను ముందుకు వస్తే నాకు ఆఫర్ రాదేమో. డెఫినెట్లీ ఉంటుంది, అది ఉంటుంది కదా. దాని మీద ఐ కాంట్ బ్లేమ్ దెమ్. కానీ అందరూ ఐక్యంగా ఉంటే ఎవరికి ప్రాబ్లం రాదు కదా. ఇప్పుడు సింగర్ కష్టం వస్తే సింగర్స్ అంతా ఒకటైనప్పుడు ఎవరో ఒక సింగర్తో అయితే పాడించుకోవాలి. సో ఒక దశలో కొన్ని రోజులు పని ఉండదేమో, బట్ మనం స్టాండ్ నిలబడదాము తోటి సింగర్ కానీ ఒక ఐకమత్యం మిస్ అవ్వడం చాలా అందరూ బాధపడుతున్నారు. నువ్వు అమ్మ వాళ్ళు ఏమన్నా అన్నారా ఇదంతా అవసరం లేదులే అని? అంటే యాక్చువల్లీ వీడియో పెట్టకముందు అయితే నన్ను ఆపడానికి ట్రై చేశారు. బికాజ్ ఇలా అన్న యూఆర్ గోయింగ్ అగైన్స్ పవర్ఫుల్ పీపుల్, సో నువ్వు పెట్టినా కూడా నేను నమ్మరు, నువ్వు ఎంత చెప్పుకున్నా నేను నమ్మరు, నీ ఏజ్ చూస్తాను ముందే చెప్పారు మా మదర్. కానీ నేను ఆగలేదు, బికాజ్ పెయిన్ అంత ఘోరంగా ఉండింది నాకు. సో నేను ఆగలేదు, నేను వీడియో పెట్టేశాను. బట్ నౌ దే వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. చాలా మంది సపోర్ట్ చేయడం కానీ చాలా మంచిగా మాట్లాడడం జరిగింది. కొంతమంది ఓల్డ్ పీపుల్ ఫ్రమ్ అదర్ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కాల్ చేసి మాట్లాడడం కానీ, కొంతమంది హీరోస్ వాళ్ళ మదర్స్ కాల్ చేయడం కానీ. సో ఇవన్నీ వచ్చాక ఓకే, దే ఆర్ ఆల్సో రియలైజింగ్. అండ్ మా మదర్ నా పెయిన్ చూసారు త్రూ అవుట్ ద సీజన్, షీ సా ద పెయిన్. అందుకే ఆ స్టేజ్ మీద కూడా రావడం జరిగింది. ఇది వేరేలా కన్వే అయింది యాక్చువల్లీ జనాలు. అన్నారు కదా అమ్మ కొంచెం గట్టిగా మాట్లాడింది అని అన్నారు. సో
సో ఏం మాట్లాడలేదు. షీ వాజ్ క్రయింగ్, ఎమోషనల్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామన్న చేయి పట్టుకొని తీసుకెళ్తుంటే నన్ను లాగారు వెనక్కి చరణ్ సార్. లాగే లేదు షూటింగ్ ఎవ్వరు కూడా ఇక్కడి నుంచి కదలరు అని చెప్పి మా మదర్ని పంపించేశారు అక్కడి నుంచి. వెళ్తున్నప్పుడు మా మదర్ ఏమన్నారంటే అంత అన్యాయం జరిగింది ఇక్కడ అని అన్నారు. అది మ్యామ్ ఏంటో మోసగత్తే అనింది వాళ్ళ మదర్ అదే అన్నారు. నేను ఫుటేజ్ కూడా అడిగా, అంత ప్రూఫ్ ఉంటే మరి ఫుటేజ్ రిలీజ్ చేయండి, విత్ అన్ఎడిటెడ్ ఫుటేజ్ రిలీజ్ చేయండి అని కూడా అడిగా. మరి ఇప్పటివరకు ఏం రాలేదు. సో అలా ఎందుకు అలా మోసగత్తాను మా మదర్ ఎందుకు అంటుంది అంత పెద్దవాడిని పట్టుకొని. అండ్ మీ అమ్మగారు ఎమోషనల్ అర్థమైంది. విశ్వనాథ్ గారి వీడియోలో కూడా మిమ్మల్ని విశ్వనాథ్ గారి దగ్గర తీసుకుంటుంటే ఏడుస్తూనే ఉన్నారు వెనకాల. ఎమోషనల్ అవుతుంది. సో ఎమోషనల్ గా ఉన్న వాళ్ళు ఆ టైంలో వాళ్ళ అమ్మాయి కొంచెం అయినప్పుడు పిలిచి కాస్త లేదండి ఏ మదర్కైనా ఉంటుంది అంత అన్యాయం చేసి మీరు ఎంత టార్చర్ పెట్టింది మంత్స్ అంత ఘోరంగా రీజన్ లేకుండా తీస్తారంటే ఏ మదర్కైనా ఎమోషనల్ అవ్వడం కానీ ఇవన్నీ అవుతాయి. సో అన్యాయం అన్న వర్డ్ అయితే మా మదర్ వాడింది నేను పక్కా చెప్తాను. ఫుటేజ్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు మరి. అండ్ మీరు ఏం జరుగుంటే బాగుండేది అనుకున్నారు? పోనీ ఇప్పుడు అయింది, ఎలిమినేషన్ అయింది, జస్ట్ వాళ్ళు ఎలా మీతో బిహేవ్ చేస్తుంటే అట్లీస్ట్ మీరు హ్యాపీ ఫీల్ అయ్యి ఉండేది. మేబీ ఒక సింగర్ గా నాకు ఆ రెస్పెక్ట్ ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ అవుట్ఫిట్స్ విషయంలో నా బాడీ గురించి అంత బ్యాడ్ గా నన్ను ఫీల్ అయ్యేలా చేశారు. సో ఐ డోంట్ థింక్ దే షుడ్ డూ టు ఎనీ వన్. ఎవ్వరు నోబడీ డిజర్వ్స్ దట్. సో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఇలా తగ్గిపోతుంది ఎవరికైనా అలా చేస్తే. సో నా హెల్త్ ప్రాబ్లం, నాకు పీసీఓడి ఉంది. సో దానివల్ల నేను కొంచెం ఇలా ఉండడం జరిగింది. సో అవన్నీ నాకు తెలుసు హౌ మచ్ పెయిన్. అసలు అది మ్యాటరే కాదు. మీ గాత్రం ఎంత బ్యూటిఫుల్. కల్పన గారు ఒకప్పుడు సేమ్ ఇలా ఫీల్ అయ్యే తన లైఫ్ లో ఒక స్ట్రాంగ్ డెసిషన్కి వచ్చి ఎంత గొప్ప సింగర్ తను. అసలు బాలు గారు 6 ప్యాక్. అలానే బాలు గారిని ఎవరైనా అంటే మనం ఎవరైనా ఊరుకుంటామా? బాలు గారు మనకు అసలు మానవ స్వరూపంగా గంధర్వుడు అని మనం ఫీల్ అవుతాం. సో ఆయన డాన్స్ చేయాలి, మీరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అని అన్నది. జనరేషన్ మారిపోయింది అన్నాను నాతో ఒక పాయింట్ అంటున్నారు. ఇప్పుడు ఎవరు అలా లేరు. స్టేజ్ అపియరెన్స్ ఇంపార్టెంట్. నువ్వు ఎంత బాగా ఇంటరాక్ట్ అవుతున్నావు, ఎంత డాన్స్ చేస్తున్నావు, ఎంత ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్ అని అయితే నాతో వాళ్ళే చెప్పారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. జనరేషన్ మారిపోయిందంటే ప్రవస్థ నువ్వు బయట ప్రోగ్రామ్స్కి వెళ్తావు కదా, పాటే అడుగుతారు తప్ప ఇవన్నీ అడుగుతారా కామన్ ఆడియన్స్? దే జస్ట్ ఆస్క్ మీ ఫర్ సాంగ్స్, వాళ్ళ ఫేవరెట్ సాంగ్స్ అడుగుతారు అంతేగాని నువ్వు ఇలా డాన్స్ చేయని అయితే ఎవరు చెప్పిన వాళ్ళు లేరు నాకు ఇప్పుడు. బ్యూటీకి మ్యూజిక్, అసలు ఆర్ట్కి బ్యూటీకి సంబంధం లేదు నాకు తెలిసి. అలా అయితే ఇవాళ ఉన్న టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్, మనం ఆరాధ్య దేవుళ్ళుగా పూజించే సింగర్స్, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, మనం అసలు కలరు, లావు, హైట్ ఇవేం చూడంగా. తమిళ్లో నీకు ఐడియా ఉంటుంది, ఒక బ్లైండ్ సింగర్ ఉంటారు వైకో విజయలక్ష్మి గారు. ఇట్లా చేస్తే మరి ఇంకా ఎలా వచ్చేది బయటికి? ఇక్కడ తెలుగులోనే ఇలా ఉంది, నువ్వు తమిళ్లో చేసావు కదా, అక్కడ ఎలా ఉంటుంది వాతావరణం? తమిళ్లో నాకు ఎటువంటిది అయితే ఎప్పుడు జరగలేదు. ఇలా స్టేజ్ అపియరెన్స్ కానీ బాడీ షేమింగ్ అయితే అస్సలు జరగలేదు. నాకు తెలిసి అక్కడ కొంచెం ఇలాంటివి ఏం లేవని నాకు అనిపించింది. నేను 2 రియాలిటీ షోస్ చేసి అక్కడ కూడా. సో ఇలాంటివి అయితే ఎప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. వేరే వాళ్ళని అనడం కూడా నేను ఎప్పుడు చూడలేదు. అండ్ నాకు ఇంకొక డౌట్ ప్రవస్తే, ఇక్కడ టాలెంట్తో పాటు బ్యూటీ ఎక్కువ డామినేట్ చేస్తుంది అనిపిస్తుంది సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా. ఇప్పుడు వెరీ టాలెంటెడ్ ఒక పర్సన్, చాలా అందంగా స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ఒక పర్సన్, కొంచెం తక్కువ టాలెంట్ ఉంటే ఇద్దరు ఎవరు పికప్ చేసుకుంటారు? అందంగా వాళ్ళు వస్తారు, అది మాత్రం నేను చెప్తాను కాన్ఫిడెంట్గా. బికాస్ ఏమో అపియరెన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఫర్ సమ్ రీజన్. పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్లో కూడా ఐ డోంట్ నో వై. బికాస్ వాళ్ళకంటే వేరే వాళ్ళు ఉన్నారు చాలా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు, కానీ స్టేజ్ అపియరెన్స్ అని ఒక వర్డ్ వాడుతున్నారు బాగా. సో ఐ డోంట్ అండర్స్టాండ్ ది యాక్చువల్ రీజన్ బిహైండ్ ఇట్. అంటే ఐ డోంట్ నో వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు ఒక యుద్ధం లాగే చేస్తున్నావు కదా నువ్వు. ఈ క్రమంలో నువ్వు చాలా తెలుసుకుంటూ ఉండుంటావు. అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఒక హిట్ వచ్చి అసలు కనుమరుగిపోయిన వాళ్ళు ఎంతమంది, బయట సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా చాలా సక్సెస్ అయిన వాళ్ళని సినిమా ఇండస్ట్రీ బతిమాలు కొని తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది. ఇప్పుడు కొంతమంది ప్రైవేట్ సింగర్స్ ఉన్నారు, ఫోక్తో వాళ్ళు సక్సెస్ అయ్యాక ఆ గొంతు మా సినిమాలో ఉంటే చాలు అని పిలుచుకున్న వాళ్ళు ఉన్నారు. అలా ఇప్పుడు మనకు అంతెందుకు గద్దర్ గారు, విమలక్క, వీళ్ళంతా సినిమా సింగర్స్ కాదు, కానీ వాళ్ళు వస్తే ఎంత పెద్ద సినిమా వాళ్ళైనా లేచి నిలబడవలసింది. అంత కేవలం వాళ్ళ టాలెంట్ తోటి. అండ్ నీకు బెల్లి లలిత అని నీకు తెలుసుండదు, నువ్వు గూగుల్ చేస్తే తెలుస్తుంది. తను పెద్ద సింగర్, తన పాటలకు భయపడి నయీం తనని హత్య చేశాడు. సో సాంగ్ ఉన్న పవర్ అట్లాంటిది. మన దగ్గర పవర్ ఉంటే మనం బాగా పాడగలిగితే ప్రభుత్వాలు భయపడతాయి, సినిమా ఇండస్ట్రీ అడిగొస్తుంది. అండ్ ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కున్న డిమాండ్కి సినిమా వాళ్ళు వెతుకుతున్నారు, గ్రామాల్లోకి వెళ్ళి సేకరించి పాటలు ఆ ఫోకే ఇప్పుడు సినిమాలు సూపర్. సో సక్సెస్ ఉన్న చోటికి సినిమా నడుచుకుంటూ రావాల్సిందే, సినిమా దగ్గరికి మనం. సో నీకు టాలెంట్ ఉంది, ప్రజల్లో నీకు మార్కులు వేసి నిన్ను నెత్తిన పెట్టుకున్నాక
సినిమా ఇండస్ట్రీ నేను మిస్ అవుతున్నాను ఫీల్ అవ్వాల్సిందే తప్ప నువ్వు సినిమా ఇండస్ట్రీని ఎప్పుడు మిస్ అవ్వవు. అంతే, దట్స్ వాట్ ఐ ఆల్సో డిసైడెడ్. ఇంకా Exactly. ఇంకా మూవీస్ వెనకాల వెళ్ళాల్సిన అవసరం వద్దు, అసలు రావద్దు అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ వెస్ట్రన్ కంట్రీస్ కల్చర్ రావాలి ప్రస్తుతం, ఇప్పుడు వస్తుంది. అక్కడ సినిమాది కాదు, ప్రైవేట్ ఆల్బమ్స్ కి ర్యాప్ సింగర్స్, ఇండిపెండెంట్ మ్యూజిక్, అక్కడ సెలబ్రిటీస్ హోదా ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఇంత అయితే అందులో సినిమా ఇండస్ట్రీ ఇంత, అందులో మ్యూజిక్ ఫీల్డ్ ఇంత, సింగర్స్ ఇంకా ఇంత. అదే ప్రపంచంగా కనబడే, అదే లక్ష్యంగా పెట్టుకుని అవకాశాల కోసం ఎన్నైనా భరిస్తూ ఓర్చుకొని పాలిటిక్స్ చేసి మనం ఎదగడం కోసం 10 మందిని తొక్కి, ఇంత నెగిటివిటీ అవసరం లేదు కదా. మన టాలెంట్ ఉంటే రోడ్డు మీదకి వచ్చి, అక్కడ వెస్ట్రన్ కంట్రీస్ లో టాప్ మ్యూజిషియన్స్ రోడ్డు మీద ప్లే చేస్తారు. అది ఇక్కడ లేదు. కొంచెం రాగానే యాటిట్యూడ్లు ఇవన్నీ చూస్తున్నాం. అంటే సొసైటీ అలా ఉంది మనకి. సో కరెక్ట్ ఏమి చెప్పింది. నువ్వు ఈ ఫీల్డ్ లోకి వచ్చావు కదా ప్రవస్తి, నువ్వు యూట్యూబ్ లోకి వెళ్ళు, గొప్ప గొప్ప సింగర్స్, నీ గొంతు నన్ను అడిగితే నీకు ప్రజలందరూ సపోర్ట్ ఉన్నారు. మాలాంటి చాలా మంది మేము అనుకుంటున్నాం అంటే నీ గొంతు ఇక నుంచి ప్రజల తరపున ఉండాలి, ప్రజా సమస్యల మీద పాడాలి. నువ్వు ఒక గొప్ప గాయనిగా, అంటే ఏ సినిమా ఇండస్ట్రీని కోల్పోయిందో నీలో తెలియకుండానే ఒక విప్లవాత్మక కూడా ఉంది, ఒక ధిక్కారం ఉంది నీలో. అంత ఇండస్ట్రీని, అంత పెద్ద పెద్ద వాళ్ళను, అంత పెద్ద అవకాశాలు నాకు వద్దుపో, అసలు ఇంకా నేను ఏదైనా చేసుకుంటా కానీ నాకు అవసరం లేదు అంత ఈజీ కాదు. పెద్ద పెద్ద వాళ్ళే కన్విన్స్ అవుతారు, నోరు మూసుకుంటారు, చాటుకు ఏడుస్తారు కానీ. బట్ నీలో ఒక ధిక్కారం ఉంది, ఈ ప్రజల తరపున పాడు, నీ క్లాసికల్ మ్యూజిక్ కంటిన్యూ చేయి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వస్తే వాళ్ళ ఆస్కార్ విన్నర్స్ కూడా నిలబడాల్సిందే ఆమెను చూసినప్పుడు. అంతే, నువ్వు వండర్ఫుల్ సింగర్వి. సో నీ మ్యూజిక్ ప్రజల కోసం ఉండాలి, భగవంతుని కోసం ఉండాలి. నువ్వు వదులుతానే మాట అయితే వదిలేసావా? ఇంకా పాటను వదులుతానే డెఫినెట్గా మేబీ ఐ కెన్ లీవ్ మ్యూజిక్, కానీ మ్యూజిక్ అయితే నిన్ను విడిచి అసలు నువ్వు కూడా నన్ను ఐ కెన్ లీవ్ అని కూడా అనొద్దు నువ్వు అసలు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు చూడు, నువ్వు పోల్ పెట్టు ఇన్స్టాలో, నా పాట ప్రజల కోసం కావాలా సినిమా కోసం కావాలని. ఎంతమంది నిన్ను తన కోసం పాడమంటారు, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంతో మంది రైటర్స్ ఉన్నారు. నువ్వు రాస్తా అంటే వాళ్ళు రాస్తారు, నీకు టాలెంట్ ఉంది, నువ్వు ట్యూన్ చేసుకోగలుగుతున్నావు, ఎంతో మంది ఆపర్చునిటీస్ కోసం. maybe if I get my nice sponsors and YouTube channels and support చేస్తే maybe I will do private music. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఒక వెస్ట్రన్ కంట్రీస్లో ఎలా అయితే వాళ్ళు ఎదుగుతారో ర్యాప్ సింగర్స్, ప్రైవేట్ మ్యూజిక్ వాళ్ళు ఇండివిజువల్గా, ఇక్కడ కూడా కల్చర్ వచ్చింది. అసలు అవసరం లేదు అంటే ప్రవస్తిని అనవసరంగా వదులుకున్నావే అని రిగ్రెట్ అవ్వాలి తప్ప వదులుకున్న వాళ్ళు. అండ్ ఇప్పుడు ఈ డామినేషన్, చాలా డామినేషన్స్ ఉన్నాయి అంటారు కదా ఇండస్ట్రీలో. ఒకటేమో బ్యూటీ అవ్వనివ్వండి, ఒకటి క్యాస్ట్ అవ్వనివ్వండి, ఒకటి బ్యాక్గ్రౌండ్, ఇందులో ఏవి అన్నీ లేకపోవడం మైనస్గా ఎప్పుడైనా ఫీల్ అయ్యావా నువ్వు? అంటే బ్యాక్గ్రౌండ్ లేదు, పెద్ద ఎకనామికల్ సపోర్ట్, అలా కొన్ని విషయాల్లో ఇప్పుడు ఐ మీన్ మొన్న కొంచెం ఫీల్ అయ్యాను, మేబీ ఇలా నాకు ఉండుంటే ఇలా అయ్యేది కాదేమో అని అనిపించింది. బట్ దెన్ ఐ రియలైజ్ లేదు, టాలెంట్ ఉంటే ఇవేం అవసరమే లేదు. సో అన్యాయం జరిగినా ఇప్పుడు నేను బయట పెట్టాను. సో నేను ఇంకా హార్డ్ వర్క్ చేసి ఇంకా ఇంప్రూవ్ అవుతుంటే టాలెంట్ అయితే ఎవరు ఆపలేరని అనిపించింది నాకు కూడా. సో అవి కొంతవరకే, ఆ పవర్స్ కానీ రికమెండేషన్స్ కానీ, దాని తర్వాత మాత్రం టాలెంటే పక్కా. నువ్వు ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ అనిపిస్తున్నావు కదా స్క్రీన్ ముందు, ఏడ్చావా ఇదంతా జరిగిన తర్వాత ఒక్కదాని ఉన్నప్పుడు? డెఫినెట్లీ. ఆ రోజు యాక్చువల్లీ ఇవన్నీ అయ్యి నేను ఇంటికి వెళ్ళాక ఒక్క నిమిషం ఐ జస్ట్ సాట్ దేర్, ఇట్ వాస్ వెరీ క్వైట్. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను. సో ఐ హ్యాడ్ అన్ ఎమోషనల్ బ్రేక్ డౌన్. ఇంకా దాని తర్వాత గట్టిగా డిసైడ్ అయ్యా దట్ ఇట్స్ వర్త్లెస్, నేను ఏడ్చి కూడా వేస్ట్, ఇవన్నీ ఎలా అయినా బయట పెట్టాలి. సో వాళ్ళు రియలైజ్ అవ్వాలి, వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళు రియలైజ్ అవ్వాలి, వేరే వాళ్ళ లైఫ్తో ఆడుకోవద్దు అనేది గట్టిగా డిసైడ్ అయ్యాక ఇంకా ఏడవలేదు. అండ్ ఇప్పుడు అందరికి ఉన్న కామన్ డౌట్, నువ్వు ఎవరి మీద అయితే క్వశ్చన్ చేసావు వాళ్ళు కూడా ఏమంటున్నారు, మాకేం అవసరం, చిన్న పిల్ల మీద మాకేం అవసరం మా స్థాయికి అని. కొంతమంది అటు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకేం అవసరం ఇంత చిన్న అమ్మాయి మీద అలా చేయడం అంటున్నారు. దానికి ఆన్సర్ ఏంటి ఎగ్జాక్ట్లీ? సో పర్సనల్గా వాళ్ళకేముందో నాకు తెలీదు, వాట్ వెంట్ ఇన్సైడ్ ద మైండ్ అనేది నాకు తెలియదు, నేను చెప్పలేను అది. ఛానల్ ఎందుకు చేసింది అయితే నా దగ్గర ఒక రీజన్ ఉంది, దట్ ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ నో. సో అదేంటంటే యాక్చువల్లీ నేను 1 year బ్యాకే విన్నర్ అయ్యి వచ్చాను సూపర్ సింగర్ అనే షోలో. సో వీళ్ళు ఏం ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారంటే, బేసిక్లీ ఇదే జరుగుతుంది అన్ని రియాలిటీ షోస్లో. ఒక షోలో విన్నర్ అయ్యాక మీరు ఇంకో షో కానీ వెళ్తే అక్కడ వీళ్ళు ఒక పాయింట్ ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు, విచ్ ఇస్ ఇక్కడ ఇంకా క్వాలిటీ, జడ్జెస్ ఇంకా స్ట్రిక్ట్ ఉంటారు, ఇక్కడ ఏం పనికిరావు, అంత అన్యాయం జరగదు, అంత న్యాయమే జరుగుతుంది. సో మా షోలో మేము మంచి సింగర్స్నే తీసుకొస్తామనే పాయింట్ ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు ఛానల్స్. సో ఇక్కడ అదే జరిగింది. సో నేను విన్నర్ అయ్యాను కాబట్టి నన్ను తీసుకొచ్చి అలా చేశారు అక్కడ. అయితే
సాంగ్స్లో డిస్క్రిమినేషన్ చూపించడం ఇదంతా మెయిన్ అదే రీజన్. సో జడ్జెస్కి పర్సనల్గా ఏముందో నాకు తెలీదు, కానీ స్క్రిప్ట్ అయితే వచ్చిందని నేను నమ్ముతున్నాను జడ్జెస్కి ఫ్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో స్క్రిప్ట్ అనేది ఒకటి వస్తుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. సెకండ్ థింగ్ వచ్చేసి ఫేవరెట్ కంటెస్టెంట్స్, ఫేవరెటిజం. సో వాళ్ళకి నేను నచ్చకపోవడం, వాళ్ళ జెలసీ మీద, ముందు కొన్ని రియాలిటీ షోస్లో వాళ్ళు నా మీద గెలవకపోవడం, అదొకటి కొంచెం వాళ్ళకి చాలా ఉండిపోయింది లోపల. అప్పుడు హేట్ కామెంట్స్ పెట్టించేవాళ్ళు, ఫేక్ క్రియేట్ చేసి కంటెస్టెంట్స్, సేమ్ అదే కంటెస్టెంట్స్ ఇక్కడ కూడా ఉన్నారు. సో నా మీద ముందు నుంచే ఎక్కించడం జడ్జెస్కి, క్యారవాన్లోకి వెళ్ళి మాట్లాడేవాళ్ళు. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రైట్ యాక్చువల్లీ. ఈక్వల్ ఉండాలి కంటెస్టెంట్స్ అన్నాక. సో జడ్జెసే వాళ్ళని పిలిపించి మాట్లాడి పర్సనల్ అన్నీ షేర్ చేసుకొని వాళ్ళు జడ్జెస్తో, సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడ్డదని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే, కానీ ఇప్పుడు ఇన్ని చూస్తున్నావు కదా నువ్వు, మొత్తం అంతా అయిపోయిన తర్వాత కూడా మనకు ఒక టైం ఉంటుంది, జస్ట్ ఆపేసి ఉంటే ఇదేది ఉండకపోయేది కదా అని ఒక క్షణం మనకు అనిపిస్తుంది. ఆ రెండింటి మధ్య మనకి ఒక యుద్ధం అవుతుంటుంది. కరెక్టే చేశాను ఒకసారి, అయ్యో చేయకుండా అయిపోయేది కదా, కూల్గా అయిపోయేది. ఈ రెండు నీకు జరుగుతున్నాయా లోపల? లేదు లేదా? ఒకటే పాయింట్ మీద ఉన్నా నేను అప్పటి నుంచి కూడా. సో నాకు ఎక్కడ కూడా ఎందుకు చేశాను ఇదంతా అనవసరం అయితే ఎప్పుడు అనిపించలేదు. దట్ ఐ కెన్ సే కాన్ఫిడెంట్లీ. చూస్తున్నావు వీడియోస్, కొంతమంది సింగర్స్ కాంపిటీషన్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ప్రవస్థ చెప్పింది నిజమే. అవును, చూసాను కొంతమంది అని చాలా. నేహా గారు, ఇంకొక మేల్ సింగర్ ఒకరు వచ్చారు, అలాగే జరుగుతుంది, అట్లాగే ఉంటుంది, అక్కడ క్యాస్ట్ ఫీలింగ్స్ కూడా ఉంటాయని కొంతమంది బయటకు వచ్చి చెప్తున్నారు ఇంటర్వ్యూస్ లో. ఇంత అవుట్ రైట్ గా నీకు సపోర్ట్ వస్తుందని అనుకున్నావా కొందరి నుంచి అయినా? యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది కూడా వస్తుందని. నేను చేయలేదు, బికాస్ నేను చెప్పినట్లు అలా కెరియర్ మీద అలా భయం ఉంటుంది. నేను వస్తే నాకు ఇంకా ఆపర్చునిటీస్ రావేమో ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తే. అండ్ చాలా మంది బ్యాక్ ఆఫ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను అప్పటి వరకు సపోర్ట్ చేసి. ఎప్పుడైతే సునీత గారు వీడియో పెట్టారో అప్పటి నుంచి సైడ్ స్విచ్ చేసేసారు వాళ్ళంతా. సో అది వల్ల కొంచెం హర్టింగ్ అనిపించింది, బికాస్ నేను వాళ్ళని నమ్మాను. అప్పటి వరకు నువ్వు గ్రేట్ ప్రవస్తి, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్న వాళ్ళు సడన్గా వీడియో పెట్టగానే అంత మారిపోయారు. సో అది జరిగింది. కానీ ఐఎమ్ గ్లాడ్ దట్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ స్పీకింగ్. సో మంచి పని చేస్తున్నారు వాళ్ళు యాక్చువల్లీ, వాళ్ళ బాధలు కూడా చెప్పి. జనాలకి అర్థం అవుతుంది కొంచెం నువ్వు రాకముందు నుంచి కూడా సంథింగ్ ఈజ్ దేర్, ఏదో అంటే సెన్స్ చేయగలుగుతారు కదా. బట్ నువ్వు వచ్చాక మేము అనుకుందే చెప్పింది అమ్మ ఇదే కరెక్ట్ అని వాళ్ళు జడ్జి, వాళ్ళు రెడీ ఫిక్స్ అయిపోయారు. అండ్ ఈ క్రమంలో కొందరు నీతో బాగానే ఉంటూ కొంచెం మళ్ళీ నిన్ను మోసం చేయడం ఇవన్నీ జరిగాయి కదా. నమ్ముతున్నావు మనుషులు, నీకు దీంతో నమ్మకం ఇంకా మిగిలి ఉందా ఇంకా నీకు? లేదు, అదైతే డెఫినెట్లీ పోయింది. బట్ ఇంకా మ్యూజిక్ ఫీల్డ్లో వాళ్ళే నా మీద అలా చేసి నాకు అగెయిన్స్ట్గా ఏదో ఒక రీజన్ ఎతికి అది వాళ్ళు పెద్దవాళ్ళకి పంపించడం, వాళ్ళు నా మీద క్రియేట్ చేయడం, దిస్ ఇస్ చాలా చీప్ అనిపిస్తుంది. నా ఏజ్ని అన్నారు కానీ వాళ్ళు అంత ఏజ్ పెట్టుకొని ఇలా చీప్ నేనైతే ఎప్పుడు చేయలే. నాకు ఈ ఏజ్ ఉన్నా కూడా ఇంత చీప్ ట్రిక్స్ అయితే నేను ఎప్పుడు చేయలేదు. బీయింగ్ 19 year old, వాళ్ళు ఇంకా 50s 40 years ఉన్న వాళ్ళు అలా చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. సో అది కొంచెం అఫ్కోర్స్ హర్ట్ఫుల్ ఉండింది అట్ సమ్ పాయింట్. సింగర్స్ ఎందుకు ఇలా డౌన్ లాగేస్తున్నారు, అంతా కలిసి ఉంటే ఎంత బాగుండే సింగింగ్ ఫీల్డ్ అని అనిపించేది. సో ఇవి కూడా అసలు ఇండస్ట్రీ అవసరమా అని థాట్ రావడానికి మెయిన్ రీజన్స్. తమిళ్లో కూడా నువ్వు పాడున్నావు కదా, ఎవరికైనా ఈ పెయిన్ అక్కడ దాకా రీచ్ అయింది? ఎవరైనా ఫోన్ చేశారా? అక్కడ కొంతమంది సింగర్స్, ఇంకా నా ఫ్యాన్స్ తమిళ్లో నేను ఎప్పుడు పాడానో అప్పుడు నాకు అయిన ఫ్యాన్స్ ఇప్పుడు సపోర్ట్ చేయడం. పాప వాళ్ళకి ఏం అర్థమైందో కూడా తెలియదు నాకు, కానీ పాపం ఆర్టికల్స్ ఉన్నాయిలేండి, ఇంగ్లీష్లో ఆర్టికల్స్ ఉన్నాయి కొన్ని నా మీద. సో అవి చదివి వాళ్ళు నాకు కాల్ చేసి యూఆర్ డూయింగ్ ఎ వెరీ గ్రేట్ జాబ్ ప్రవస్తి, నువ్వు తమిళనాడుకి వచ్చే వి విల్ ఆల్ సపోర్ట్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు జడ్జిగా శ్వేతా మోహన్ గారు ఉన్నారు సూపర్ సింగర్లో. షీ ఈజ్ అ లెజెండరీ మల్టీలింగ్వల్ సింగర్. సో ఆవిడ నాకు ఒకటి చేశారు, ఏంటంటే ఇమాన్ సార్కి రెఫర్ చేశారు నన్ను. లైక్ ఈ అమ్మాయి వాయిస్ ఒకసారి వినండి, తెలుగులో అమ్మాయికి పాపం ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు ఎందుకో, టాలెంట్ ఉన్నా కూడా తినకు రావట్లేదు, సో మనం చెయ్యాలి అన్న థాట్తో ఆవిడ రెఫర్ చేశాను ఇమాన్ సార్. సో స్వీట్. సో సార్ కూడా నా వాయిస్ విని నేను ఒక శాంపుల్ కూడా పంపిమన్నాను నన్ను అయిన సాంగ్ ఒకటి, సెందూరా అనే తమిళ సాంగ్. సో ఇవిడ చెప్పారంట తనది ఒక బోల్డ్ వాయిస్, చాలా ఒక మంచి మీ సాంగ్స్కి బాగుంటుందేమో అనిపించిందంటే పాపం ఆయన వెంటనే కాల్ చేసి నా స్కేల్ కనుక్కొని నీకు ఈ పిచ్ ఓకేనా అది ఇది అని చెప్పి ఆయనే నన్ను చెన్నైకి పిలిచి సాంగ్ రికార్డ్ చేయించారు ఆయన మూవీలో. టైటిల్ ట్రాక్ నిరం అనే మూవీకి. సో సూన్ రిలీజ్ అవుతుంది ఆ పాట. ఇమ్మన్ గారి సాంగ్ ఏదైనా ఒకటి, మన తెలుగు ఆడియన్స్ కూడా ఆయన పాటలు చాలా మంది, నేను ఫ్యాన్ ఆయనకి, ఏదైనా ఒక పాట ఒక 2 lines అయినా நிதானமாக யோசித்தாலும் நில்லாமல் ஓடி யோசித்தாலும் நீதான் மனம் தேடும் வான்மாடன் பூவாயனைந்தும் பூவாடன் என் மடி
செந்தூரா செங்காந்தள் பூந்தேரா மாறன் அன்பு ஐந்தும் வைத்து ஒன்றாய் காற்று ஏதாயா செந்தூரா. ఎంత టాలెంటెడ్ అది, చిన్నప్పటి నుంచి పాడుతున్నావు కదా. బేస్ నీ వాయిస్ మాడ్యులేషన్స్ కూడా నేను 2-3 సార్లు విన్నాను. నువ్వు హై పిచ్ రాదని ఎందుకన్నారు కానీ బెస్ట్ మేనేజ్ చేస్తావు తెలుసా. మనము ప్రొఫెషన్లో నువ్వు ఉన్నావు, ఒక్క దగ్గర గొంతుని ఫేక్ చేయడం కూడా చాలా ప్రొఫెషనలిజం, అందరు చేయలేరు అలా. మైక్లో మనం సినిమా సింగింగ్లో అదే ఎక్కువ చేస్తాం, ఇలా ఓపెన్గా అరుస్తూ పాడలేము, మొత్తం అది అవుతుంది అందులో. సో నీకెందుకు హై పిచ్ రాదని మాట్లాడారు ఇంత బాగా పాడుతుంటే? అదే నాకు అర్థం కాలేదు. బికాజ్ సూపర్ సింగర్లో అదే పాయింట్ మీద చాలా అప్రిసియేషన్ వచ్చింది శ్వేతా మోహన్ గారి నుంచి. బికాజ్ షీ నోస్ నాది యాక్చువల్లీ బేస్ వాయిస్, చాలా వెయిట్ ఉన్న వాయిస్ నాది. సో అయినా కూడా నువ్వు నా మనసుగా లాంటి పాటలు పాడావు, ఫైనల్స్లో అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు, అందుకే విన్నర్ అయ్యావని కూడా చెప్పారు. కానీ అదే పాయింట్ని ఇక్కడ ఒక నెగిటివ్ ఆస్పెక్ట్లో చూపించి ఎందుకు మాట్లాడారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అండ్ సెకండ్ థింగ్, నేను అడిగిన పాటలు నాకు ఇవ్వలేదు పాడతా తీగలో. మేల్ సాంగ్ వచ్చాయి అయినా నేను పాడాను. డ్యూయేట్ పాడినా కూడా మేల్ లైన్స్ నాకు ఇచ్చేవాళ్ళు కావాలని, ఫీమేల్ లైన్స్ కాకుండా మళ్ళీ మేల్ లైన్స్ పాడమని. తేడా ఉంటుంది కదా, తేడా వినిపిస్తుంది, అది ఆఫ్ కోర్స్ ఇంకేం చేయలేం. సో దాన్ని పట్టుకొని నీకు హై పిచ్ రాదు, నువ్వు ఇంతే, మనం మాట్లాడుకోవాలి దీని గురించి, యూ హ్యావ్ అ వెరీ నెగిటివ్ థింగ్ ఇన్ యువర్ వాయిస్ అని అలా క్రియేట్ చేశారు. సో అది కూడా కొంచెం బాగా డౌన్ అయిపోతాం కదా, చాలా డౌన్ అయిపోతాం. ఇంకా ఏ ఎపిసోడ్ కూడా కాన్ఫిడెన్స్ రాదు. అసలు ఎక్కే ముందు నీకేంటి సూపర్ వచ్చింటే రాని వాళ్ళని కూడా పాడతావు, నీకు ఇది రాదంటే ఫస్ట్ కాన్షియస్ అవుతావు, వచ్చింది కూడా పోద్ది ఆ టైంకి ఇంకా అసలు. అదే, సో అది కూడా ఒక మెంటల్ ట్రామా లాగా అయిపోయింది అక్కడ. అసలు తమిళ్ వాళ్ళకి ఏం చెప్తావు? ఇంత సపోర్ట్ ఇస్తున్నారు కదా మా మ్యాగ్నా తరపున, తమిళియన్స్కి ఏం చెప్తావు నువ్వు? సో తమిళియన్స్కి ఒకటే వర్డ్ ఏంటంటే రొంబ నండ్రి, థ్యాంక్ యూ సో మచ్ అనేది నేను చెప్పగలను. బికాస్ ఇక్కడ లేని ఐ మీన్ ఇక్కడ చాలా ఉంది, ఆడియన్స్ చాలా సపోర్ట్. కానీ సింగర్స్ విషయంలో చెప్తున్నా, ఆడియన్స్ చాలా బాగా చేస్తున్నారు తెలుగులో, కానీ సింగర్స్ అయితే తమిళ్ నుంచి చేయడం అనేది ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ థింగ్ నాకు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ తమిళియన్స్ నా టాలెంట్ని గుర్తించారు అక్కడ సింగర్స్. సో వాళ్ళకి తెలుసు నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను, చిన్నప్పటి నుంచి చూస్తున్నారు వాళ్ళు. అదే ఒకటే మాట అన్నారు, నువ్వు చిత్రామ్మ నుంచి ఇళయరాజా సార్ నుంచి అలాంటి ఎస్పీబీ సార్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్నావు. సో డోంట్ లెట్ దీస్ పీపుల్ డిసైడ్ యువర్ టాలెంట్ అని అయితే చెప్పారు. ఎగ్జాక్ట్లీ. అండ్ హిందీ కూడా అద్భుతంగా పాడతావు కదా ప్రవస్తి, నువ్వు మల్టీ లాంగ్వేజ్లో అక్కడ కాంపిటీషన్స్లో కూడా పార్టిసిపేట్ చేసావు అనుకుంటాను కదా, ఏదైనా ఒక హిందీ పాట. So I want to dedicate this to Indian Army and those who've lost their lives Pahalgam incident lo. So idi valaki dedicate chestu. Talwaron pe sarwar diye अंगारों में जिस्म जलाया है, तब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे, महफूज रहे तेरे आने सदा, चाहे जान मेरी ये रहे ना रहे. है मेरी ज़मीं महबूब मेरी नस नस में तेरा इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा, जिस्मों से निकल के खून कहे. పెహల్గాం దాడిలో ఈ పాటతో మరింత ఎమోషనల్గా అనిపించింది. ఇంత మంచి వాయిస్ ప్రవస్తి, నువ్వు ఇంకొకసారి పాటలు వదిలేస్తా అంటే నేనే వచ్చి కొడతాను నిన్ను. అండ్ నీకు ఏది రాదని అన్నారో అక్కడే ఉండి అదే చేయాలి తెలుసా. తిక్క అంటారు చూడు, ఒక్కొక్కసారి మొండితనం అవసరం. నేను మెలోడీ విషయంలో అన్నారు కదా, యువర్ వండర్ఫుల్ మెలోడియస్ సింగర్. ఆ విషయం నాకు స్క్రీన్ మీద చూసిన వాళ్ళకి కాకుండా విడిగా నువ్వు ప్రోగ్రామ్ చేసే వాళ్ళందరికీ తెలుసు. ఆడియన్స్ వచ్చి ఏది అడిగితే అది వాడేస్తావు నువ్వు, బయట షోస్లో కూడా కదా. ఒక మంచి మెలోడియస్ సాంగ్. సో నేను ఈ పాట పాడే విన్నర్ అయ్యాను సూపర్ సింగర్లో. సో ఆ పాట పాడుతాను.
మనసున మనసుగా నిలిచిన కళ. వండర్ఫుల్ సింగర్ ప్రవస్తి. నువ్వు అసలు నువ్వు నేను చెప్తున్నా కదా, పాట నిన్ను వదలదు. నువ్వు క్లాసికల్లో ట్రైన్ అవ్వడం మానేయకు. అండ్ నీది మంచి బేస్ వాయిస్, చాలా రేర్. బేస్ హై పిచ్ కలిపి పాడగలగడం చాలా రేర్. సింగర్స్ లోకల్ కార్డ్స్ అందరికీ అలా సపోర్ట్ చేయవు. అండ్ అస్సలు గివప్ చేయకు. నీకు 19 years కానీ యు ఆర్ వెరీ వెరీ మెచ్యూర్డ్ గర్ల్. నువ్వు స్టేబుల్గా ఉన్న విషయం ఎక్కడ తొనుకవు. నాకు అదే అనిపిస్తుంది, ఏదన్నా నేను ఒకటే రకంగా కూర్చుంటాను, అసలు తొనుకుండదు పెరుగుండదు. మేబీ నువ్వు చిన్నప్పటి నుంచి అంత పెద్ద వాళ్ళ మధ్య చూస్తూ వస్తున్నావు కదా, అంటే నా ఏజ్కి దానికైతే లింక్ పెట్టుకోవద్దని. ఎగ్జాక్ట్లీ. అస్సలు గివప్ చేయకు, ఇదే కంటిన్యూ చేయి. ఒక ఇండిపెండెంట్ సింగర్గా తెలుగు అమ్మాయి ఎంత స్థాయికి వెళ్ళింది అని గొప్పగా మేము చెప్పుకునే స్థాయి దాకా నువ్వు వెళ్ళాలి. సినిమా అవసరం లేదు, ఇలా కూడా ఎదగొచ్చని ప్రూవ్ చేయడానికి నువ్వు ఒక ఎగ్జాంపుల్ లా ఉండాలి. అండ్ నువ్వు ఇంత స్ట్రాంగ్గా ఉన్నావంటే ఖచ్చితంగా మీ అమ్మ నాన్న గొప్పతనం అది. ఎందుకంటే పిల్లల్ని ఎలా పెంచుతారు, ఇప్పుడు ఇవా మాటకు వస్తే 4 కొట్టి ఇంట్లో కూర్చోబెడతారు, ఏ బయటికి ఎందుకు వెళ్తే ఏం చెప్పుకో అని. బట్ నువ్వు ఇంత ముందుకు వచ్చావంటే ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. నీ కోసం ఏడ్చి నీతో తిరిగి పట్టుకొని చాలా మాటలు అంటున్నారు కదా, బాధ. అయితే నాకు ఐ వాంట్ టు అడ్రస్ హేటర్స్కి ఏంటంటే, మీ మదర్ ఎలా నేను పుష్ చేస్తున్నారు వెనకాల నుంచి. సునీత గారిని కూడా అందుకే అన్నారు, ఆవిడ నిజంగా అన్నారు, ఆ కోపంతో నిన్ను నీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి పుష్ చేస్తాను అంటున్నారు. ఫస్ట్ థింగ్, మా మదర్ ఏం అనలేదు సునీత కానీ, ఆ పెయిన్ మీకున్నా తెలుస్తుంది యాజ్ అ పేరెంట్స్. సో ఆ పెయిన్లో ఉన్నా కూడా మా మదర్ ఏం అనకుండా అన్యాయం జరిగిందని అన్నారు. సో ఒక్కసారి మీ పొజిషన్, మీరు ఆ పొజిషన్లో ఉండి ఆలోచించండి, మీ పిల్లలకి ఇలా అయితే ఇంజస్టిస్ మీరు ఏం చేస్తారు. సో సెకండ్ థింగ్, నన్ను ఎవ్వరూ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. నా వెనకాల ఏదో పవర్ఫుల్ ఏదో అంటున్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఉన్నారు అని. సో దేర్ ఇస్ నో బడీ బిహైండ్ మీ. నా పెయిన్ అండ్ సఫరింగ్ ఒకటే నా వెనకాల ఉంది, నన్ను ఇవన్నీ చేపిస్తుంది. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అండ్ చాలా మెసేజ్ సపోర్ట్ ఇక్కడి నుంచి కాదు, వేరే దేశాల నుంచి వస్తుందని విన్నాం కదా, ఎలా ఉంది వాళ్ళ సపోర్ట్? యాక్చువల్లీ కాల్స్ రావడం, వాయిస్ మెసేజెస్ రావడం, చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు, తమిళియన్స్ కూడా, యూఎస్లో ఉన్న తమిళియన్స్ కూడా. సో ఒక ఆవిడ, ఒక ఆంటీ సీత గారు అంట ఆవిడ పేరు. సో ఈవిడ ఒక వాయిస్ నోట్ పెట్టారు. ఐ థింక్ దిస్ ఇస్ మై ఫేవరెట్ అన్నిట్లో. సో యా షూర్. హాయ్ ప్రవస్తిక, నా పేరు సీత. నేను ఎలాగో నీ నెంబర్ పట్టుకున్నాను. నేను అమెరికాలో ఉంటాను, న్యూయార్క్లో. చాలా చాలా ధైర్యంగా ముందడిగేసావు అమ్మా నువ్వు. వెరీ వెరీ అప్రిషియేటివ్. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. అందుకనే ఏ ఆడపిల్ల నాకు ఇలా ముందడిగేస్తే నువ్వు రోల్ మోడల్ అయిపోతావు. నువ్వు భలే చేసావు. ఈ వీళ్ళని బాగా బుద్ధి చెప్పావు. మొత్తం అసలు ప్రపంచానికి బుద్ధి చెప్పావు. ఆడపిల్లలు ఎలా ఉండాలో చూపించావు. నీ ప్రతి ఆర్గ్యుమెంటు ఏమి అద్భుతంగా ఆర్గ్యూ చేస్తున్నావు అంటే, నువ్వు ఎక్కడ నువ్వు తొణకట్లేదు, ఎక్కడ తొణుకు లేదు, వెనుకు లేదు. అంత ధైర్యం. నువ్వు నువ్వు దేవి దుర్గలాగా ఉన్నావు. నువ్వు అలాగే ఉండమ్మా. నీకు స్కై ఇస్ ద లిమిట్. ఎవరికైనా టాలెంట్ ఉండవాలని ఎవ్వరు ఏమీ చేయలేదు. దే కెనాట్ టచ్ యూ. నో బడీ కెన్ టచ్ యూ. నువ్వు అంత అద్భుతంగా మాట్లాడుతున్నావు. చాలా మంచి పని చేసావు. ఆ డబ్బా ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. కానీ నువ్వు ధైర్యంగా ప్రపంచంలో ఎవరికీ ఎక్కడనే అన్యాయం అయితే అన్యాయాన్ని మాత్రం మనం చూస్తూ ఊరుకోకూడదు. నువ్వు భలే మాట్లాడావు. ప్రతి వీడియో చూస్తున్నాను తల్లి నీది.
ప్రతి వీడియోలో నువ్వు అసలు ఒక తుణుకు లేదు, ఒక బెణుకు లేదు, ఒక భయం లేదు. నువ్వు నిజంగానే అమ్మవారు దుర్గా నువ్వు. చాలా అద్భుతంగా మాట్లాడావు. ప్రతి ఆడపిల్ల నీలా ఉండాలమ్మా. అప్పుడు ఆడపిల్ల తల్లులకి భయం ఉండదు. మాకు ప్రతి ఆడపిల్ల ఇలాగే ఉండాలి. అప్పుడు ఆడపిల్ల పుట్టిందని బాధ ఉండదు. అయ్యో ఆడపిల్ల ఎలా బతుకుతుందో ప్రపంచంలో భయం ఉండదు. అంత కాన్ఫిడెన్స్తో ఉండాలి. ఓకే, క్యారీ ఆన్. నువ్వు ఇంకా ముందుకు వెళ్ళు. ప్రతి ఆడపిల్ల నీలా ఉండాలని ఒక తల్లిగా నేను ఆశిస్తున్నాను. తల్లి, నాకు 2 ఆడపిల్లలు. ఏమ్మా, నేను నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తుంటే. థ్యాంక్ యూ తల్లి, బాయ్. ఆడపిల్లని కన్న తల్లిగా తనకు ఆ పెయిన్ అర్థమవుతుంది. తను అన్నం ప్రతి మాట నిజం. ఎవరో కూడా నాకు తెలియదు, లైక్ పర్సనలీ ఎప్పుడు కలవడం కానీ ఇవేం తెలీదు. నా నంబర్ ఎక్కడి నుంచో కలెక్ట్ చేశారంట. సో ఇంత మంచిగా పెట్టారు ఆ వాయిస్ మెసేజ్ మీరు విన్నారు కదా. సో వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆంటీ. చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు, ఇంకా ఇంకా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అండ్ చాలా సపోర్ట్, మోరల్ సపోర్ట్ అనేది ఇచ్చారు ఆంటీ. ఈయన అందరి దగ్గర నుంచి రాలేదు, చాలా రేర్ ఇలాంటిది మోరల్ సపోర్ట్ అనేది. పేరెంట్స్ తర్వాత ఆంటీ దగ్గర నుంచి వచ్చింది నాకు. సో ట్రూలీ మేడ్ మై డే, మేడ్ మై ఎంటైర్ ఇయర్ యాక్చువల్లీ. సో థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువ్వు చాలా వండర్ఫుల్ సింగర్ ప్రవస్తి. ఆడియన్స్ అంతా కూడా చూస్తున్నారు నీలంటే ఒక ఆణిముత్యాన్ని, అది మా తెలుగు అమ్మాయిని. ఎక్కడెక్కడ వేరే రాష్ట్రాల వాళ్ళు నేను ఇష్టపడుతున్నారు, అభిమానిస్తున్నారు. నువ్వు మా ప్రైడ్. సో మేమంతా సపోర్ట్ చేస్తాం, ఆడియన్స్ అంతా సపోర్ట్ చేస్తారు. అండ్ ముఖ్యంగా మీడియా జర్నలిస్టులు అందరూ ఇలా బయటకు వచ్చిన అమ్మాయిని, ఒక చిన్న అమ్మాయి, ఒక లేడీ అయ్యుండి బయటకు వస్తుంది, అట్లీస్ట్ మనం ఎంకరేజ్ చేద్దాం. ఒక ఫైటింగ్ స్పిరిట్ని మనం ఇవ్వలేకపోతే అట్లీస్ట్ అక్కడి నుంచి వస్తున్నప్పుడు సపోర్ట్ చేద్దాము. తను ఏదో చెప్పాలనుకుంటుంది సొసైటీకి, కొత్తగా ఏదో మార్గం వేయబోతుందేమో, ఇంకా చాలా మందికి తను రోల్ మోడల్ అవ్వబోతుందేమో. అటువంటి ఒక చిన్న విత్తనాన్ని ఎదగనిద్దాం కుదిరితే. బట్ దాన్ని లోపలికే వెళ్ళి ధ్వంసం చేసే ప్రయత్నాలు మాత్రం చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు మ్యాగ్నా టీవీ ఫర్ హ్యావింగ్ మీ. ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూస్ నాకు. సో అందరూ నాకు ఇలా అగెయిన్స్ మాట్లాడిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ ఇంత సపోర్టివ్గా ఐ థింక్ దిస్ ఈస్ సెకండ్ ఇంటర్వ్యూ నాకు అలా అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. మేము ఎప్పుడు ప్రజల మాటే మా మ్యాగ్నా మాట, వాళ్ళదే మేము రిప్రజెంట్ చేస్తాము. ఆల్వేస్ మంచి ధర్మం ఎటుంటే మేము ఎవరైనా చేయకుండా నేచర్ విల్ సపోర్ట్ యు. గ్రేట్ ఛానల్. యా, థ్యాంక్ యూ.